కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాత్రి చంద్రకాంతి కురుస్తుండగా అర్జునుడు తన గాండీవాన్ని పక్కనపెట్టి ఆలోచనల్లో మునిగిపోయాడు. కర్ణుడు నా సమానుడు, అతనితో యుద్ధం చెయ్యాల్సి రావడం నా మనసును కలిచివేస్తోంది అని కృష్ణునితో అన్నాడు. కృష్ణుడు మృదువుగా నవ్వి, అర్జునా, ధర్మం కోసం చేసే యుద్ధంలో వ్యక్తిగత భావాలు అడ్డుకురావద్దు అన్నాడు. అదే సమయంలో కర్ణుడు శిబిరం నుండి బయటకు వచ్చి కృష్ణుని ఎదుర్కొన్నాడు. కృష్ణా, రేపు యుద్ధంలో అర్జునుణ్ణి ఓడిస్తానో లేదో తెలియదు కాని నా కర్తవ్యాన్ని మాత్రం వదలను అన్నాడు. కృష్ణుడు గంభీరంగా చూసి, కర్ణా, నీలో గొప్ప దానం ఉంది, ధైర్యముంది, కాని ధర్మం కన్నా మిత్రత్వాన్నెంచుకున్నావు. అదే నీ పరీక్ష అన్నాడు. మరుసటి రోజు యుద్ధరంగంలో అర్జునుడు కర్ణుడు ఎదురెదురుగా నిలబడ్డారు. ఇద్దరి కళ్లలో పరస్పర గౌరవం కనిపించింది. కృష్ణుడు రథసారథిగా నిలబడి అర్జునుడితో, నీ లక్ష్యం వ్యక్తి కాదు, ధర్మమే అన్నాడు. బాణాలు గాలిని చీల్చాయి. ఆ యుద్ధం కేవలం శక్తికి కాదు, నీతికి కూడా పరీక్షగా మారింది. కురుక్షేత్రం ధర్మం విలువను ప్రపంచానికి తెలియజేసింది.